అదొక బ్యాలెన్స్ ఉంటుంది పడిపోయినా కదా దానిపైన అది లాగేటప్పుడు వెయిట్ ఉంది అర్థం చేసుకో. తీయపోయినా పర్లేదు, చిమ్నీ పోద్ది. అంటే ఫోన్ పే కట్టారు దీనికి. ఓకే స్టార్ట్. ఎక్కడికి వెళ్తున్నాం రా? We are going to Tirupati. Yes, hello guys, welcome back to my YouTube channel. This is Pongal vlog maybe. ఓహో Maybe. వీడికి కూడా తెలియదు గైస్. Maybe, I don't know. ఫుటేజ్ని బట్టి డిసైడ్ అవుతాడు. గైస్ సికింద్రాబాద్ నుంచి తీసుకుని టికెట్ కాచిగూడ వచ్చి ఎక్కాం. అది మా టైమింగ్ అంటే. అది హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసి కూడా కరెక్ట్ టైం స్టార్ట్ అయ్యాం. మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేస్తాం అనుకున్నాం. 24 hours 9 అయింది గైస్. 6కి రావాలి. ఇలా మనం ముందు ఒకసారి బ్లాక్ చేసాం గుర్తుందా? వీడు పడుకున్నాడు. PS2 పొంగేనది పారినది. గైస్ సుమంత్ కట్ట అని మా తిరుపతి వాస్తవ్యులు పవన్ చలం కోరి ఫ్రెండ్. అదేంటి మన ఫ్రెండ్ కూడా కదా. అలా కొంచెం చెప్తా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో వాళ్ళ ఇంట్లో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇందాక ల్యాప్ వేసి ఇప్పుడు వెళ్తాం. వీడు వేసాడు గైస్. ఫర్ ద వన్స్ తెలియదు ఇది ఎక్కడదో నాకు తెలియదు. జస్ట్ లాగింగ్. సో గైస్ తిరుపతి ఎందుకు వచ్చామంటే ఇజన్ పెళ్లి హై టుమారో. టుడే సంగీత్ హై. సంగీత్ ఎక్కడ ఉంది? హల్దీ కదా. హల్దీ హై. సో ఇది అనమాట కాన్సెప్ట్. మళ్ళీ కూర్చున్నాం బిగ్ బాబు లాగా. సబ్స్క్రైబ్. One eternity later. మా గోళ ఎలా తప్పాలంటే ఇంకా మనోడు వెళ్ళలేదు అక్కడ కూర్చోడానికి. లేడీస్ ఉన్నారు కాబట్టి కొంచెం డిసిప్లిన్. క్యాప్చర్డ్ ఇన్ 4K. బాయ్ చూపించు ఒకసారి. చూపించు ఏంటి బాయ్ అది? సరుకు ఫ్రెండ్స్ సరుకు. One eternity later. ఏంటి మరి మీ వాడు పెళ్ళి అయిపోయింది అదర్ సైడ్ మైక్ పెట్టంగానే గుబులు అన్నాడు. యు ఆర్ అటెండింగ్ దిస్ వెడ్డింగ్, ముస్లిం వెడ్డింగ్ ఫర్ ఫస్ట్ టైం. ఎస్ యూ ఫస్ట్ టైం. వెరీ బ్యూటిఫుల్. హౌ ఇస్ ఇట్? వెరీ బ్యూటిఫుల్. 7 years బ్యాక్ కలిసాం ముగ్గురం. 7 అయిందా? 7 years బ్యాక్. చాలా ఫర్ రీజన్. ఓకే, ఇంకో 3 నెలలు అయితే 8 years. సో 8 years బ్యాక్ కలిసాం. ఒక వికెట్ డౌన్ మా ముగ్గురులో. వెరీ యా. ఎప్పుడు మరి? వెరీ ఇంటెన్స్. ఇప్పుడు మరి జరిగినప్పుడు బాగా చెప్పాడు కదా. కానీ దిస్ వెరీ నైస్ మ్యాన్. కొద్దిసేపు ఉన్న తర్వాత రియలైజేషన్ వస్తుంది. ఎస్ చిన్న అవుతుంది. కలిసినప్పుడు +1 వస్తారన్న విషయాలు ఇవన్నీ. ఇంటికి ఎక్కువ రానివ్వడు ఇంకా అంతే. ఎవరు మీరు అంటాడు 2 రోజులు. ఎస్ మా కమ్ ఫర్ క్రికెట్ అదే బ్యాడ్మింటన్ అంటే ఒకసారి కనుక్కొని చెప్తా. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నీ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు అసలుకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు అట్లకి పోతూ ఉంటాడు. బాగుంటుంది. హలో గైస్, వెల్కమ్ టు ఎజాజ్ బాయ్ కా షాదీ కా ఖానా. వాట్ ఇస్ దిస్ మ్యాన్స్ నోస్? అసలు ఏది పడితే అది ఉంది. అలా పెళ్ళైంది అలా వచ్చాం. తిలక్ బాయ్, ఎలా ఉంది బిర్యానీ? ఏంటో తెలుసా? షాదీ కా లాల్ చికెన్. నో షుగర్ సార్. వెళ్ళలేదు.
అదే రివర్స్ వస్తుంది. నల్ల కోతిగాళ్ళ పడుతున్నాను గైస్. నిన్నే వరప్రసాద్ సినిమా చూసి నైట్ అయింది వచ్చేసరికి, కొన్ని దొబ్బులు తిని పడుకుని ఇప్పుడే లేసాం. దిస్ ఈజ్ భోగీస్ బిఫోర్ డే, సంక్రాంతి -1 డే. సంక్రాంతి -1 ఇస్ భోగి కదా. అదే భోగి, అదే వాట్ ఎవర్. ఒకసారి ఇంటికి వెళ్ళి చుట్టాల ఇళ్ళకి వెళ్ళి అటెండెన్స్ చేయించుకుని రావాలన్నమాట. సో దట్ నెక్స్ట్ 3 days మనల్ని అంతేమి ఇంకా ఉండవు. యా ఎలాగా రేపటి నుంచి అక్కడే ఉంటాంలే, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. యా ఎగ్జాక్ట్లీ. Few moments later. బ్రో మర్యాదలు ఏం తక్కువ లేదా? జీపీ చేసింది. జీపీ అంటే బోట్ ఎక్కండి. ఆ చివరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. బ్రో చరణ్ బ్రో ఫోర్స్ ఏం లేదు బ్రో, అదొకటిది. వెల్కమ్ టు తాళరావు. సరే నువ్వు తినలేవు కదా, నీకు ఎక్కువైపోయిందా? చరణ్ ఇబ్బంది పెట్టండి. సాయి తీసేసుకో చరణ్ దగ్గర. తను సర్లే చపాతీలు తిందాం కానీ మంచి మొక్కలు డిన్నర్. కింద ఏ కార్డు ఉన్నా లైఫ్ ఉంటే నింపొచ్చు. ఆ కార్డుతో మ్యాచ్ అవ్వాలి. హలో గాయ్స్, హ్యాపీ భోగి. టైమ్ ఈస్ జస్ట్ 10:40. హ్యాపీ భోగి. బట్టలకు పసుపు బొట్టు పెడతానన్నాను, అది లేదు. డాన్స్ చేస్తున్నావు ఇప్పుడు లేసి పాసిపోయి. నేనే స్నానం చేయలేదు, బట్టలు తింటేందుకులే. ఇల్లు బ్లాగ్, ఇల్లు సబ్స్క్రైబర్స్. ఇది ఇది సెక్షన్ ఏం వేసుకోండి ఈరోజు? బయటికి చెప్పొద్దు. ఉట్టిన ఉంటే కేసేస్తారు నా మీద. ఇది వేసుకుంటాను నేను, అది రేపు వేసుకుంటా. మూడోది భోగి రోజు, కనుమ రోజు వేసుకో. అమ్మ ఎప్పుడైనా అలాగా అంతంత పసుపా? కనబడలేదు. కనబడిందా? ఇంకో ఇక్కడ రాస్తే కనిపించదు, ఇక్కడ రాస్తే అసలు కనబడదు. పద్దు ఇలా అది అంత కమా ఫార్మాలిటీకి ఇలా బాగా వేయరు, కూరలో పసుపు వేసినట్టు. కైస్ మనం భోగి రోజు లేచేసరికి భోగి మంట మస్ అయిపోద్ది. నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ స్టిల్ దిస్ ఇస్ ద రియాలిటీ. పొద్దు స్నానం చేయాలి పొద్దున్న లేచి. ఏదో మంత్రాలు చదివేస్తున్నాడు బాబోయ్. ఇప్పుడు మా డాడీ వస్తారు, నేను ఇంకా ఇక్కడ ఒలింపిక్ జ్యోతి పట్టుకుంటే యుద్ధం అంటారు మా డాడీ. గైస్, యు నో వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ కాల్డ్ తాటి రొట్టి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో తాటి రొట్టి రెసిపీ పెడతాను, వండేసుకోండి. Few moments later. పండగకి ఇంటికి వచ్చాను ఈరోజు భోగి. ఏంటి ఇంకా ఏం అనలేదు మనల్ని, అత్తి ఇత్తి అక్కడ టెన్షన్, పైన అది ఉంది, పైన ఈ గిన్నె ఉంది, ఆ గిన్నె ఉందని అనే జస్ట్ ఇప్పుడే. ఎలా తెస్తావు ప్రణు? ఎలా తెస్తా నేను? సరే పండగ ముందు వచ్చాను కదా, తప్పించుకున్నాను ఈసారికి అనుకుంటా. సేవంటి కింద తీయాలంట. మరి ఎవరు పెడతారు? అస్మాను డాడీ అనండి. అక్కర్లే, తలుపుంచు. ఓకే పద్దు బ్లాగింగ్. ఈ పవర్ ఇది అంటే ఏదో పీకమ్మా. చూడండి గైస్, అది అక్కడ ఉండదు. ఏ అనకు ఉంటుంది. మీ నాన్న నువ్వు కొంచెం దగ్గర జరుపుకో, అందదేమో చూడు. కిచెన్ చాలా వరస్ట్ ఉంది. మా కిచెన్ లో చూస్తూ పెరిగారు వాళ్ళు పాపం. ఆర్గనైజేషన్ స్కిల్స్ చూడండి అంటే కుమ్మేశారు. తప్పేస్తుంది అది. అదిగో నా పైన గిన్నెలు. ఇంకో మెట్టు ఎక్కువ. అది గిన్నె అంటే కట్టేసానమ్మా, దుమ్ము పడకుండా. అది గిన్నెలో ఏంటో చేయి పెట్టి చూడు. తాళరావు మోనిక.
ఆంటీ పైన గిన్నెలో ఏంటి అంచు పట్టుకో. గిన్నెలే అన్ని. ఇలా నాకు కొంచెం ఎత్తితే తెలుస్తుంది గిన్నె ఏంటని. What did I say? What did I say? అలా మొదలు. అంతే కరెక్ట్. పండిపోయింది. ఉండమ్మా మర్చిపోయాను. ఈ కింద ఏమన్నా ఉన్నాయేమోరా అదేమో. ఇది పేట, ఇది ప్లాస్టిక్. ఇదేంటిది? అదే ప్లేట్లు. అవి కాదు అవి ప్లేట్లు. ఇదా? అక్కడ వంగుని చూడు. మీరు అసలు దేనికి కావాలది? శివుడికి బిర్యానీకి ఆ వంగుని చూడమ్మా. ఓకే, నాకు అర్థమైంది. లెఫ్ట్ గిన్నెల సెట్. మరి ఇది లేకపోతే గిన్నెల సెట్ ఉంటుందా నాన్న ఒకసారి పెద్దది కదా. మాదిరి గిన్నెలు. తాళరేవు శాస్ అంటే అమెరికా శాస్ లాగా. ఈ సైడ్ ఈ జరిపి సారి ఈ జరుపు. ఇది అవ్వదు కదా ఇప్పుడు అప్పుడే. వాళ్ళు అక్కడ అందరూ వచ్చేసారు. నేను ఓ తింటా. పని చేద్దాం, నేను ఇక్కడ నుంచి అలా జరిపేయచ్చు. అంత ఎక్కావు నువ్వు. తీయదు కదా, లోపలికి ఎక్కడ ఉంటుంది? అది ఇక్కడ దొరికేద్దా? అదిగో అదిగో. అక్కడికి ఎలా ఎక్కాలి పొద్దు నేను ఇప్పుడు? దిగి జరుపుకోవాలి. మరి పద్మ ఆ గిన్నె సందిగింది ఒరే 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 గిన్నె కూడా కాదు. ఒరే ఒరే స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్. ఈసారి స్టాండ్ అదే. ఎక్కొచ్చు నువ్వు. అదే, స్టాండ్ అదే. ఎక్కొచ్చు. ఓకే అదే అదే ఇంకా పైకి ఎక్కు. ఆనే అదే ఒరే పొయ్యి దగ్గరికి వెళ్తాను నేను. ఎయ్యకరా. ఈ పైకి ఎక్కు. అప్పా పొద్దు ఒకసారి ఆగి ఎక్కుతాను. అయిపోయింది ఇంకంతే. అది ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అక్కడ పడిపోయాను కదా దానిపైన. అది లాగేటప్పుడు వెయిట్ ఉంది, అర్థం చేసుకో. నువ్వు తీయపోయినా పర్లేదు, నా చిమ్నీ పోద్ది. అంటే అదేంటి అలా కాదులే. టైం అయిపోతుంది, బిర్యానీ తీయాలి. చిమ్నీ పోద్దా? నేను అలాగన్నా చిన్నవాడికి ఏమైనా పర్లేదు, చిమ్నీ ఇంపార్టెంట్ అంటున్నారు. అరే ఆగి, నాకు హ్యాండ్ ఓవర్ చేయి. పక్క తోయడం కుదురుద్దా? తొయ్యి ముచ్చుది నాకు జస్ట్ అది బాహుబలి జయ హో. అన్సీన్లే చిన్న గిన్నెలు ఇవి. జట గిట నా భంగిమ చూసారా? సర్లేమ్మా. మీ చిమ్నీ సేవ్. థ్యాంక్ యూ ఫర్ ద సినిమాటోగ్రఫీ ఆఫ్ ద పామ్ సంపూరి. థ్యాంక్ యూ. నాకు అది దాచుకోవాలి, చిన్న కార్డులు అన్ని దాచుకోవాలి. అది మొత్తం 3 గంటలకు ఆంటీ పెడుతుంది, పొగలు వచ్చాడు. కూడా పొగలొస్తున్నాయంటే మరి అది మొత్తం కెమెరాలతో ఉన్నాం. కానీ నాన్న సాయి చికెన్ కర్రీ తింటరా? తనకి చేయరేయండి. ఏమా కేమా రొయ్యల బిర్యానీ. ఇచ్చే ఒకరికి అయిపోయింది. 25 30 100 తిప్పి ఏడు పెట్టుకుని అలా చెప్పేవా నువ్వు? వీళ్ళిద్దరు లెక్కలు ఉంటాయి కదా, ఈడే కదా వీడికి ఇవ్వాలి, ఈడే కదా వీడికి ఇవ్వాలి, అరే నువ్వే తీరా అన్నట్టు ఉంటుంది పంచాయతీ. 1500 ఏంట్రా ఎదరకు అనకూడదురా. మనకు వచ్చింది. నేను ప్రొఫెషనల్ గాలిపటాలు ఉన్నా. హ్యాపీ సంక్రాంతి గైస్, హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు వేస్తాను చూడు. నేనే బెటర్ రా, అక్కడ వరకు అయినా వెళ్ళింది కనీసం.
ఇప్పుడు కొట్టరానండి, ఇప్పుడు కొట్టరానండి. తెగుతుంది. గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై. వాట్ ఇస్ స్పెషల్ టుడే? ముద్దపప్పుని, ఆవకాయ, శరణం, గుమ్మడికాయ పులుసు విత్ రైసా? ఈ రెండు ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు. ఆ క్యాన్లో అయితే అప్పగుడిలో వద్దు. పూరి ఎత్తే అంత తిన్న తర్వాత అంతే పొట్టొచ్చేద్దాం. అయ్యి బాబోయ్. ఏం లేదు వేసి పొద్దు నుంచి మళ్ళీ ప్యాకట. సేమ్ రిచువల్ ఎవ్రీ ఇయర్. ప్యాకట ఫుడ్, ప్యాకట ఫుడ్. మధ్య మధ్యలో వెళ్తే కోడి పందాలకు వెళ్తాం. మామూలుగా మిగతా అంతా పెనాల్టీ కిక్, పెనాల్టీ కిక్. హలో గాయస్, ఈరోజు కనుమ. ఈరోజు సాబర్ డే. యాక్చువల్లీ సంక్రాంతి ముందు సాబర్గానే ఉంది. సో పెద్ద ఏం లేదు, మళ్ళీ ప్యాకెటే. పెద్ద ఎక్కువ కష్టపడం మేము. ప్యాకెట ఫుడ్, ప్యాకెట ఫుడ్, ప్యాకెట ఫుడ్, ఫుడ్ ఫుడ్. బాబోయ్, నాకు తెలిసిన కొంచెం బొగ్గల సైజు కూడా పెరిగినట్టున్నాయి ఫుడ్ తిని తిని తిని. ఓ మై గాడ్, ఇదేం ఫుడ్ రా బాబు. వెళ్తున్నారు, వెళ్ళు. ఎవరు నడవాలండి, వెళ్ళు. నడుస్తావా బండి ఎక్కుతావా? హలో గైస్, హ్యాపీ కనుమ. నడుస్తావు బండి ఎక్కుతావా? నువ్వు వెళ్ళి బండి ఎక్కుదా, బండి ఎక్కు. నువ్వు నడుస్తావు అయితే. ఓకే, మళ్ళీ రావాలి నువ్వు. వస్తాను రా బాబు. లీవులు పెట్టుకోవాలరా, అందుకే మేము అందరం పందాలకి వెళ్తాం. నువ్వు చూడు, వెళ్ళి పని చేసుకోవాలి. నువ్వు ఎందుకురా అలాగా రావట్లేదు? కార్పెట్ కూలీ. మా డాడీ ఉన్నారని మెల్లగా మాట్లాడుతున్నాడు. డాడీ గుండెట ఆడతాడేంటి వీడు? అన్నయ్య వీడు ఆడతానని చెప్పాడు. అద్దినే సూపర్. నేహ డబల్ ట్రిపుల్ చేస్తుంది. లేకపోతే ఒక పని చేద్దాం, ఫ్రిడ్జ్ కూడా వస్తాడు కదా, ఆడితే పెట్టిద్దాం. పెట్టుబడి 1000 రూపాయలు కొట్టాడు కదా. పెద్ద పనిలో కోడి పందెం జరిగింది కదా. కోడి పందాలు వేస్తాం. పెద్ద బరిలో పందెం జరుగుద్ది కదా ప్రయాణం. ఆ పందెం మీద పందెం వేస్తాం. నైస్. మళ్ళీ మనం బయట వెళ్తానే, బయట వెళ్తూనే వేద్దాం. బయట వాళ్ళు అయితే ఇప్పుడు వేస్తారు ఇంటికి వచ్చి. చేస్తున్నా వీడియో పట్టుకున్నా. అరే ఏం డిసైడ్ అయ్యో? గుండెట కోడి పందాలు. కోడి పందాలే ఈరోజు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కోడిని వేసేయడమే. వేస్తావు కదా ఆల్రెడీ లంచ్కి. అందుకని అదే ఊపిలో ఉన్నాం. ఎవరన్నా ముందు పెద్ద పెట్టుకున్న ఒక అంకుల్ ఉంటాడు. ఆ అంకుల్ వెనకాల కూర్చుందాం. అంకుల్ దేని మీద వేసాడో దాని మీద వేద్దాం. మన 5-6 ఏళ్ళు ఎర్నింగ్స్ ఉండవు ఒక కోడి పందాలు, ఒక పందెం పెట్టి. అందుకనే రా మనం చిన్నగా ఆడదాం. మ్యూజిక్ డైరెక్టర్ బుచ్చిబాబు గారికి మా ఈ బుచ్చే మురమల్ల కమిటీ నుంచి స్వాగతం సుస్వాగతం. ఆడియో అటు బుచ్చి మామూలు కాదు. ఎలా ఉంది? భలే సెట్ అయ్యారు. ఫైనల్
చెప్పు ఇప్పుడు ఏంటో చెప్పు, నీది ఏంటో చెప్పు. నేను శేఖర్ గారి మీద చెప్తున్నాను. అరే శేఖర్ గారి మీద వేయరు, శేఖర్ గారు పుంజ మీద వేస్తారు. డేగా మా వాడు తెలివిగా రెండు కోళ్ళు వస్తే ఇద్దరితో 2 కోళ్ళ మీద వేసి అడిగేసి ఒక చోట పోయినా ఇంకో చోట వస్తాయని. అలాంటప్పుడు ఏది రాదు కదరా. ఏంది అంత మాట అన్నావు? నీ పేరేంటి బ్రో? ఒకసారి ఆగన్నా. ఇప్పుడే బుచ్చిబాబు సనా గారు వచ్చారు, సెకండ్ సెలబ్రిటీ ప్రణయ్ వర్మ. బుక్ అంతే, కొంచెం చిన్నగా మాట్లాడు, అది కొంచెం మెల్లగా. ప్రణయ్ వర్మ గారు రావడం జరిగిందండి. అవన్నీ వద్దరు బాబు. నువ్వే సెలబ్రిటీ ఇప్పుడు. నీకన్నా పెద్ద సెలబ్రిటీ ఎవరున్నారన్నా? థ్యాంక్స్ బ్రో, బిర్లాప్లో పట్టుకొచ్చాం మమ్మల్ని. చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి చూడటమే. మమ్మల్ని తీసుకో. అంతే, తప్పకుండా. తీసుకురావద్దు, ముసుగులో అయిన తర్వాత తీసుకురండి. ఇయర్స్ నుంచి వస్తున్నాను రా పందాలకి. చాలా ఇయర్స్. ఎప్పుడైనా బిర్లాలో వచ్చా? లేదు. ఆల్ హెయిల్ యూట్యూబ్. ఎవరైనా సరే వ్యూ. మరికొద్ది క్షణాల్లో పందెం జరుగుతుంది. ఇది 11వ పందెం ఈ రోజు. చిన్న పందెం గురువు మీకు 20కి బాధ్యత. ముసుగు పందెం 11 మంది. అనకాపల్లి ఫోన్ పే కట్టారు దీనికి. సెవెన్ తిన్నాను. 2 డేస్లు తిప్పుతారు. ఆ 2 డేస్లో 7 ప్రాపర్టీ వచ్చింది అనుకోండి. ఎంత బాగుంది. వేద్దాం అనుకున్నా వేస్తే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. 200 అయిపోయింది ఫ్రెండ్స్ సంక్రాంతి. సో దట్స్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. అందరూ సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నా. బాయ్ బాయ్. నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ ఇలాంటి బ్లాగ్తో కలుద్దాం. ఆఫ్కోర్స్ మనం చాలా వీడియోలు చేస్తూ ఉంటాం. ఇంకా గుడ్ నైట్. లెట్స్ కీప్ కుమ్మింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ కూడా కొడదాం గట్టిగా. ఈ ఛానల్ సిల్వర్ ప్లే బటన్ కూడా ఇంటికి వచ్చేయాలి త్వరగా. ఈ ఇయర్ వచ్చేయాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.